గంటలకి మీరెవరో కూడా తెలియదు. బాలాంటి ఒక్క మాట చెప్పగానే మా దగ్గర ఇంతమంది వికలాంగుల పిల్లలు ఉన్నారు, మీరు ఏదైనా సహాయం చేస్తారు అంటే వాళ్ళు 2 పూటలు తినే అన్నము ఒక్క పూట తిని ఏదైతే ఆ డబ్బులు ఉన్నాయో అవి కెనడా నుంచి ఇక్కడికి వస్తే మేము వస్తువుల రూపంలో వీళ్ళకి కొని ఈరోజు సహాయం చేస్తూ ఉన్నాం. బాలాంటి అక్కడ ఉట్టిగానే ఏమీ కూర్చోవట్లేదు. 82 సంవత్సరాలు అయినా కానీ ఎక్కడ దాతలు దొరుకుతారు, ఎక్కడ నేను పుట్టిన దేశానికి చాలామంది దీనస్థితిలో ఉన్న వాళ్ళకి నేను సహాయం చేయాలి అని నిరంతరం తను పాటుపడుతూనే ఉంటారు. తర్వాత ఇక్కడ బ్యానర్ మీద ఏమో కనబడతా ఉంది కదా, 1000 మంది విడోస్కి ఏదో చీరలని మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ విడోస్కి ఎవరన్నా చేయొద్దని ఎంతమంది విడోస్ వచ్చారు ఇక్కడికి? అందరూ మొత్తం మన బాల వికాసాలో 150,000 మంది మీలాగా పొదుపు చేసుకొని సంఘంలో ఉన్నవాళ్ళు. అందులో 20,000 మంది వితంతువులు ఉన్నారు. అందులో 20,000లో ఒక 1000 మందిని మీలాగా ఎన్నుకోవడం జరిగింది. అంటే మీరు ఎన్నుకోబడ్డ వితంతువులు. బాలాంటి మిమ్మల్ని ఎవరిని హక్కును చేర్చుకోకపోయినా బాలాంటి మిమ్మల్ని పిలిచి ఈరోజు హక్కును చేర్చుకొని ఒక పుట్టింటికి వచ్చినట్టు మీకు ఏదో ఒకటి సహాయం చేయాలనుకొని ఉంది. చేస్తుందా బాలాంటి? మీ మేడం వాళ్ళు మీకు చెప్పారంట కదా చీరలు ఇస్తారని, చెప్పారా? చెప్పారు. మీ అమ్మా నాన్న ఇప్పటికి ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. కొంతమందికి జరిగిపోవచ్చు, కొంతమందికి పుట్టింటికి వెళ్ళేది కూడా కొంతమందికి ఉండకపోవచ్చు. చాలామంది వితంతు అనగానే చాలామంది దూరం పెడతా ఉంటారు, అంటరానితనంగా చూస్తూ ఉంటారు, ఇంట్లోకి రానియరు. పెళ్ళిళ్ళకు కూడా రానిస్తారా? రానివ్వరు. పసుపు ముట్టుకొనియరు, కుంకుమ ముట్టుకొనియరు. చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం సాకుతాం పిల్లల్ని. మనకి భర్త చనిపోయిన తర్వాత 3 ఏళ్లకో 4 ఏళ్లకో అనుకోని విధంగా మనకి భర్త చనిపోతే 20 సంవత్సరాలు మనమే సాకి పెద్ద చేస్తాం, చదివిపిస్తాం, అన్నీ చేస్తాం. కానీ పెళ్లి వయసుకు వచ్చేసరికి ఎక్కడుంటాం మనం? స్టేజ్ కింద ఉంటాం, వేరే వాళ్ళు మాత్రం స్టేజ్ పైన ఉంటారు. ఏంటి అంటే కీడు అనేది మనము ఒకటి ముందు పెడతా ఉన్నాం. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు లేని కీడు మనం బొట్టు పెడితేనే వస్తుందా అని బాలాంటి ఒకటి వితంతు ఉద్యమము అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లోనే ఇక్కడ కూర్చున్న వసంత మేడం, మీ అందరికీ తెలుసు కదా వసంత మేడం, ఒకసారి నిలబడక. వసంత మేడం మీ అందరికీ తెలుసు, తను వితంతు ప్రోగ్రాంలోనే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అందరిలాగానే సమానం, వితంతువులు కూడా అందరిలాగానే బొట్టు పెట్టుకోవాలి, అందరూ వాళ్ళని అందరికీ అన్ని ఫంక్షన్లకు పిలవాలి అని ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. అది అందరినీ ఇప్పటికైతే చాలా మందికి చైతన్యం వస్తూ ఉంది. అంటే భర్త చనిపోయిన ఒక బాధ, తర్వాత ఈ బొట్టు పూలు గాజులు అని 3వ రోజు అని 5వ రోజు అని 11వ రోజు అని, తర్వాత పొద్దున్న లేస్తే కనబడితే అమ్మో పొద్దున్నే కనిపించిందా అని రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. అలా మనం సమాజ పరంగా కానీ మనం కుటుంబ పరంగా కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము. అలాంటప్పుడు బాలాంటి ఒక ఉద్యమం స్టార్ట్ చేసి వాళ్ళు కూడా అందరిలాగానే సమానంగా ఉండాలి అని ఈరోజు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. చాలామంది వితంతువుల్లో మార్పు వచ్చింది. అలానే మీ గురించి చెప్పినప్పుడు, వితంతువుల గురించి చెప్పినప్పుడు మనకు అక్కడ కెనడాలో సోపార్ అని ఉంది కదా ఒక సంస్థ, అక్కడ చెప్పినప్పుడు ఒక 2 డోనర్లు మేము ఎవరైతే మీరు వితంతువులు అంటున్నారో వాళ్ళకి మేము సహాయం చేస్తాము అని ముందుకొచ్చి ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే ఆ దాతల సహాయంతో వచ్చిన వాళ్ళకి ఏదైతే ఉందో చీర ఇచ్చి, తర్వాత దాంతోపాటు ఒక టవల్ ఇచ్చి మీ అందరికీ అన్నం పెట్టి మంచిగా సాగనంపమన్నారు. అంటే అక్కడ బాలాంటి ఎంత కష్టపడితే ఈరోజు మీరందరూ ఒక గూటికి వచ్చారు అనేది మనకి బాగా అర్థమవుతా ఉంది. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే కారణం ఎక్కువ ఆంటీ, తర్వాత కెనడాలో పనిచేస్తున్న మన సోపార్ శోభక్క, తను డైరెక్టరు. ఎప్పుడు వాళ్ళకు ఒక ట్రక్ ఉంటుంది, ఎక్కడ డోనర్లు దొరుకుతారా అని మనకి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఒక్కరిని మనం 10 రూపాయలు అడగాలి అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా కాచుకొని చూస్తూ ఉంటాం. అలాంటి మన బాలకి ఎంతమందికి సహాయం చేస్తుంది అంటే గట్టిగా ఆమెకి ఎప్పుడు మంచి ఆయురారోగ్యాలు ఉండాలని, తను ఎప్పుడు ఇట్లానే మనందరికీ పేదలకు సహాయం చేయాలి అని ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు మన వసంతాంటి ఈ మహిళా ప్రోగ్రాం చూసేటువంటి మన సోదరిమాన్లు ఉస్మాబాద్ల జ్యోతి, తర్వాత నిర్మల, శ్రీమతి, అదేవిధంగా హుజరాబాద్, జమ్మికుంట, బెజ్జంకి, వీళ్ళన్ని కార్యక్రమాలు, సుజాతమ్మ, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. కొంతమంది పేర్లు నాకు ఎక్కువ తెలియదు. కానీ అగ్రికల్చర్ సంస్థ నుంచి వచ్చినటువంటి సోదరిమాన్లు, వేదిక మీదకి ఇప్పుడే వస్తున్నటువంటి మన మున్సిపల్ చైర్మన్ మన ఆకుల రజిత గారికి స్వాగతం పలుకుతూ, తర్వాత రామ ఇట్లా కొంచెం
ఇచ్చారట. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను చూసినటువంటి నా దగ్గర నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఐలే శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో ప్రస్తుతం డిఎస్పీ ఎస్పీ క్యాడర్లో ఏఎస్పీ క్యాడర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ ఊరు వాసి. ఇక్కడ చాలామంది పిల్లలకు ప్రైవేట్ ఉద్యోగాలు హైదరాబాద్లో ఇప్పించాడు. ఆయన కూడా వచ్చి ఒకసారి వేదిక మీదకి రావాలని నేను కోరుతా ఉన్నా. వారి భార్య కృష్ణాబాద్కు మున్సిపల్ వైస్ చైర్మన్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఏదో ఫంక్షన్ పోవాలన్నట. మనం మాట్లాడినాకనే లేకపోతే మాట్లాడకముందు అనితమ్మ మాట్లాడి అయినా శ్రీనివాసరెడ్డి సార్ వీళ్ళంతా ఏదో ఫంక్షన్ అంటే ఎక్కడికో టైం పోవాలి, వీళ్ళు దగ్గర బంధువులే పోతారు కాబట్టి వాళ్ళని కూడా పంపిద్దాం. మనం కూడా ముఖ్యంగా నేను మీకు అందరికీ సారీ చెప్తూ, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లేట్ మొదలు పెట్టాం. మీరు అదైతే భావించకుండా అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాం కూడా తగ్గించి మీరు దూరం పోవాలి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జ్యోతమ్మ చేస్తాం. బాలక తరపున, బాల వికాస్ తరపున, మా ప్రోగ్రాం తరపున మీ అందరికీ మళ్ళొకసారి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చేయొద్దండి. నిజం చెప్పాలంటే ఈ రోజులో తోసివేయబడిన వారు, సమాజం చేత నెట్టివేయబడిన వారు, అనగారిన వేలాది మంది వితంతువులను హక్కున చేర్చుకొని ఈరోజు బాల వికాసం ఒక సామాజిక విప్లవానికి నాంది పలికింది. అంటే ఒకరోజు అంటరాని వాళ్ళలాగా చూస్తారు. వితంతులు అంటే ఒక చిన్న చూపు. చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్ల పుడితే కడుపులోనే చంపేసిన రోజులు, ఆడపిల్లే అని చదువు తక్కువ చేసి తెలిసి తెలియని వయసులోనే పెళ్లి చేసిన రోజులు, ఏ పాపం జరగకుండానే, ఏ నేరం ఆమె చేయకుండానే ఒకరి శారీరక మరణం అంటే ఒక వ్యక్తి చనిపోగానే, ఒక నాన్న చనిపోయినా, ఒక తండ్రి చనిపోయినా, ఒక అన్న చనిపోయినా, ఒక తమ్ముడు చనిపోయినా, ఏది లేని ఆచారం కేవలం తల వంచి తాళి కట్టుకున్న ఆ భర్త చనిపోతే మాత్రమే ఒక వితంతు అని త్రోసివేసి ఆమెను దేనికి పనికిరాని ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తున్న ఈ సమాజంలో వాళ్ళు ఏం తప్పు చేశారు? ఒక మనిషి చనిపోతే ఇంకొకరిని శారీరకంగా చచ్చిపోయిన వాళ్ళని చూసి మానసికంగా మనం చంపేయడం ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని పరిగణించిన బాల వికాస ఈరోజు వితంతు విప్లవానికి నాంది పలికి 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా బాగా అంటే ముఖ్యం. నేను రాగానే ఒక మాట నాకు టక్కున మనసులోకి వచ్చింది. నాకు ఇక్కడ హట్ అయినా ఒక అమ్మ వచ్చింది, గీ చీరేనా ఇచ్చింది, మాకు పట్టు చీరిస్తే బాగుండు కదా అని. పట్టు చీరలు పెట్టెలోనే ఉంటాయమ్మా, బీరువాలో ఉంటాయి, వాటిని ఎప్పటికీ కట్టలేము. మీకు అనుకూలంగా ఉండాలని సబ్బు కాస్ట్ తక్కువ, సర్ఫ్ కాస్ట్ తక్కువ, చేతులతో ఉతుక్కోవచ్చు, శుభ్రంగా కట్టుకోవచ్చు, పనికి వెళ్ళినా పబ్బానికి వెళ్ళినా కూర్చున్నా నిలబడ్డా మంచి చీర అయితే యూజ్ అవుతుందని ఎప్పటికీ కట్టుకున్నా అది చిరగకుండా ఉండాలని మంచి చీరను మీకోసం కొనిచ్చారు. ఈ రోజులలో సొంత అన్నదమ్ములే కొనిస్తారమ్మా. తల్లిదండ్రులు కూడా పెడతారా? పెట్టరు. కానీ ఒక తల్లిలాగా ఆలోచన చేసి ఒక తోబుట్టులాగా ఆలోచన చేసి మన వాళ్ళకి మన సంఘంలో ఉన్నందుకు ఎప్పుడు వాళ్ళకి మనం ఏదో ఒక రకంగా చేస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం ఒక పుట్టింటి సారేలాగా ఒక చీర పెడితే బాగుంటుందని ఎంతో ఉన్నతమైన మనసుతో ఆలోచన చేసి ఇంత దూరం పంపించింది. ఇది ఒక్కటే కాదమ్మా, జమ్మికుంట అంటే కరీంనగర్, సిద్దిపేట 2 జిల్లాలలో కూడా దగ్గర ఒక 400 మంది ఇక్కడ హెల్ప్ పొందుతూ ఉన్నారు. ఒకరికి సహాయం చేయాలంటేనే మనకు చేతులు రావు. కానీ కొన్ని వేలాది మంది విత్తవంతులను దగ్గరికి తీసుకొని, నా వారంటూ లేని వాళ్ళను దగ్గరికి తీసుకొని ఈరోజు ముఖ్యంగా తలబలం అంటే ఒక జ్ఞానాన్ని పెంచడానికి, ఒక గుణాన్ని పెంచడానికి, ఒక్కరిగా చేయలేంది 10 మంది కలిస్తే చేస్తారని సంఘబలాన్ని పెంచడానికి, ఆ తర్వాత ఏదో పనులు చేసుకొని బతుకుతారని చెప్పేసి పొదుపులు లోన్లు పెట్టి ఈరోజు మహిళా సంఘాలు ఎంతో స్ఫూర్తి పదంలో ముందుకు సాగడానికి బాల వికాసం ఎంతో తోడ్పడతాము. మరి ఈరోజు మీటింగ్లకు వస్తే ఏమొస్తుంది అని అంటే, ధనం ఉంటే మన తర్వాత పంచుకుంటారు, బిల్డింగులు ఉంటే మన తర్వాత పంచుకుంటారు, ఈవెన్ ముక్కుపుళ్ళు ఉన్నా తీసే అంటారు. అవునా? ఏదైతే మనిషికి కావాలో, ఒక నిండు మనిషికి ఏవైతే సగటు మనిషికి కావాలనో అట్లాంటి గుణాలని సంఘం ద్వారా నేర్పియాలన్న ఉద్దేశంతో నెలవారీ మీటింగులు పెడతా ఉంటారు. చాలామంది ఏమనుకుంటాం, ప్రాణం ఉన్నంతసేపు పనే ఉంటుంది. ఇందాక సార్ వాళ్ళు కూడా స్టేజ్ మీద అదే చెప్తున్నారు, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. మనం బ్రతుకున్నాం కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న కోవిడ్ టైంలో చూడండి, కొన్ని లక్షలాది మంది మంట కలిసిపోయారు. ఈరోజు ఇక్కడ, రేపు ఎక్కడో తెలియదు. కానీ ఉన్నంతకాలం సాటి మనిషికి సహాయం చేయకపోయినా
కనీసం వాళ్ళు మేలు కోరుకోవడానికి మనం ముందుకు సాగాలని మనం కోరుకుందాం. ఇంకొకటి ఏంటంటే, వస్తువు ఏది ఇచ్చినా చినిగిపోతుంది, కరిగిపోతుంది, అది పాడైపోతుంది, దాన్ని ఎవరైనా తీసుకుంటారు. కానీ జ్ఞానం, తెలివి అనేది ఎవరు పంచుకోరు, ఎవరు తీసుకోరు. మనిషికి కావాల్సింది ఇది ఉంటే, ఉదాహరణకు నాకు ₹1,00,00,000 ఉన్నాయి, ₹1,00,00,000 ఉన్నాయి కానీ నా బుర్ర పనిచేయదు అనుకో, 1,00,00,000 ఉంటే లాభం ఉందా? లాభం లేదు. కాబట్టి బాల వికాస మహిళా మండళ్ల ద్వారా, సంఘాల ద్వారా ముఖ్యంగా మహిళలందరికీ కూడా తెలివిని పెంచడానికి, గుణాన్ని పెంచడానికి, జ్ఞానాన్ని పెంచడానికి, ముఖ్యంగా 10 మందిని కలిస్తే ఎన్నో మంచి కార్యాలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో సంఘ బలాన్ని పెంచడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు అంటే నేను ఒక చిన్న పాట పాడి మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడతా ఉన్నాను. ఒక దారి మూసుకుపోయినా అంటే ఈరోజు నేను వికలాంగురాలని, ఈరోజు నా కాలు పనిచేయదు, చెయ్యి పనిచేయదు అంటే ఫిజికల్గా చేయాలా? ఇందిరాగాంధీ 18 ఏళ్ళు దేశాన్ని పాలించిన ప్రధానమంత్రిగా 18 ఏళ్ళు పాలించిన ఇందిరాగాంధీ ఆమె వినంతులే కొన్ని వేలాది పథకాలు ఆమె చేతుల మీద స్టార్ట్ చేశారు. ఏం జరగలేదు, దేశానికి ఏం జరగలేదు. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్షత వహిస్తున్న సోనియా గాంధీ గారు కూడా వినంతులే. తను ఇక్కడికి వచ్చిందనుకో ఆమె 2 బాగా కాంట్రాక్ట్ చేసి భజంత్రీలతోటి, అవునా కదా? మనిషికి కావాల్సింది మానవత్వం. మానవత్వంతో కూడిన విలువలతో మనిషి ముందుకు పోవాలని, అదే శాశ్వతంగా ఉంటుందని బాల వికాసం గుర్తించి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వేలాది మంది విద్యార్థులను కమ్మింపు తీసుకొచ్చి వాళ్ళన్ని రకాలుగా సమాజంలో వారు కూడా సమానమైన గుర్తింపును, ఒక గౌరవాన్ని తీసుకొస్తూ ఈరోజు సంఘంలో కూడా వాళ్ళు సమగౌరవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కోణంలో ఈరోజు మీకు బుర్ర నింపాలా, అందుకని బుర్ర నింపుకోవడానికి కొద్ది నిమిషాలు మాట్లాడడానికి మేము అవకాశం తీసుకోవాలనుకుంటాం. నేను తర్వాత మాట్లాడతా, సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి కొద్దిసేపు ఫ్రీ అయితే మాట్లాడదాం. ఒక చిన్న పాట పాడతాం. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీది, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా, నీ ధైర్యం తోడై మార్గంలో పోరా సూటిగా, ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, ఎక్కలేని కొండనేది లేదురా, నవ్వే వాళ్ళు నివ్వరపోగా దిక్కులు జయించి సాగిపోర మరి, పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీది, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా, ఏనాడు వెనుకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. అంటే ఒక వితంతువైనా, ఒక వికలాంగురాలైనా అంత పోయిందే, నాకేమీ లేదు, నేను అందరిలో కలవలేకపోతున్నా, అందరిలో నేను కలిసిమెలిసి ఉండలేకపోతున్నా, నేనేం పాపం చేశాను, భగవంతుడు నాకు ఈ పరిస్థితి ఇచ్చాడని ఎవరు కూడా అనుకోవద్దు. ఒక దారి మూసిన చోట మరో దారి తెరిచి ఉంటుంది. అంటే మీకు వాళ్ళకంటే, అంటే మీ మగవాళ్ళకంటే మీకు బలం ఎక్కువ ఉందని, మీకు శక్తి ఎక్కువ, అంటే సంస్కారం లేని చదువులు మనకొద్దు, విలువలు లేని విద్య మనకొద్దు. కాబట్టి మహిళల్లాగా మీకు నేను కోరుకునేది ఏంటంటే, ఆడవాళ్ళు ఆదిశక్తుల్లాగా తయారు కావాలా, ఆడవాళ్ళు ఓపికతో ఉండాలా, ఆడవాళ్ళు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలా, ఆడవాళ్ళు అంటే అన్నిట్లో అన్ని రంగాల్లో ముందున్నారని తెలుసుకోవాలా. ఏదో పోయిందని దీనమొహాలేసి ఎవరో చేస్తే వాళ్ళ సహాయం కోసం చూస్తామని చెప్పేసి ఎదురు చూసే చూపుల కంటే కూడా ఒంట్లో శక్తి ఉన్నంతసేపు, పని చేయగలిగినంతసేపు కష్టపడదాం, పని చేద్దాం, మన కుటుంబాన్ని మనం నిలబెడదాం. మనకున్న ఏ సమస్య అయినా కూడా ఇతరులతో పంచుకొని మనం ఆత్మధైర్యాన్ని పొందుదాం. బాల వికాస్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ముఖ్యంగా బాలమ్మ ఆశీస్సులు ఎల్లకాలం మీతో ఉంటాయి. మిమ్మల్ని ఒక్కటే కోరుకున్నది ఏంటంటే, ఎవరు కూడా సమాజంలో అధైర్యపడద్దు, అందరూ సమానమే. కళ్ళున్నా కాళ్ళున్నా, కాళ్ళు లేకపోయినా, ఏదున్నా లేకున్నా
భగవంతుడు మనల్ని భూమికి తీసుకొచ్చాడు అంటే ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి భగవంతుని ఉద్దేశాలు మన జీవితాలు అందరిలో నెరవేరాలని కోరుకుంటూ మీరు బాగుండాలని, మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, మీ పిల్లలతో పాటు మీరు కూడా గౌరవంగా ఎదగాలని ఒక అమ్మలాగా మిమ్మల్ని దీవిస్తూ, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా మీరు కూడా మంచి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మీ స్థాయిలో అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ కోరుతూ ముగిస్తాను. మాడిశెట్టి శ్రీధర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ నుంచి ఒకరు, జమ్మికుంట నుంచి ఒకరు. అంటే చెప్పే వాళ్ళు కూడా ఎట్లా అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినామని చెప్తే అది దానికి అర్థం ఉండదు. కాబట్టి 30 సంవత్సరాల లోపు ఉండి ఈ మధ్యనే కోవిడ్ కంటే ముందు కానీ భర్తను పోగొట్టుకొని 30 నుంచి 40-45 లోపల ఉన్న వాళ్ళు కొంచెం ముందుకు వస్తే అందరికీ ఉన్న సమస్య ఇది, ఆడవాళ్ళ సమస్య. కాబట్టి మీరు ఏ రకంగా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంది. కాబట్టి దయచేసి రండి. జమ్మికుంట నుంచి ఒకరు, సిద్దిపేట నుంచి ఒకరు, హుస్నాబాద్ నుంచి ఒకరు, హుజరాబాద్ నుంచి ఒకరు, సిద్దిపేట నుంచి ఒకరు. ఎమ్మెల్యే జమ్మికుంట దా ఎమ్మెల్యే చిన్న వయసులో ఏమే ఎందుకు లేసి కూర్చుంది అమ్మ. మీకు ఒకవేళ నిజంగానే పెళ్ళయి ఒక 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి భర్త చనిపోయిండు, నాకు పెళ్లి చేసుకోగానే అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగానే సమాజంలో నేను చాలా కష్టాలు పడ్డాను, మీరు కూడా అలా పడొద్దు అని ఎవరికైనా నిజంగానే చెప్పాలి అని ఉంటే అలాంటి వాళ్ళు కూడా రండి. అందరికీ నమస్కారం. మాది జమ్ముకుంట. నా పేరు ఎమ్మెల్యే. మా భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 బిడ్డలు. ఒక బిడ్డ ఆయన కూడా విడిచిపెడితే కూడా ఆమెను కూడా గంటకేసుకున్నా, సాదుకున్నా, పెంచిన. కొడుకు పెళ్లి చేసిన. నేను మస్తు కష్టపడ్డా, మా అత్తతో కష్టపడ్డా, నేను కులాలతో కూడా కష్టపడ్డా. నా భర్త చనిపోతే నన్ను దూరం పెట్టాలని చూసిండు, నన్ను ఎక్కడికి విలువలేదు. అవి తందారంటే నా కొడుకు నేనే ముందు వాడి నా కొడుకు నేనే పెళ్లి చేసిన. నాకు నా అక్క చేయలే, నాకు అక్క పెద్దది, ఆమె భర్త కూడా చనిపోయాడు, ఆమెను కూడా దూరం పెడితే నా కొడుకు పెళ్లి చేసి నా కొడుకు నేను ఇంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. వితంత్రాలని నన్ను తలంబ్రాలు కూడా వేయకుంటే నేను వేయాలని నేను బాల వికాసలా బాల మేడం చెప్పింది వెనుక పోతానంటే నా కొడుకు నేనే తలంబ్రాలు వేసిన, ఫస్ట్ నేనే వేసిన. అన్న తల్లిగా నేను నా కొడుకును పెంచాను, పోషించాను, చదివించాను. ఈరోజు నా పెళ్లి కొడుకులు నేనే ముందుంటా అని చెప్పేసి అడుగు ముందుకేశాడు. ఏమన్నారు నిన్న తర్వాత అన్నది వేసేది వాళ్ళ కొడుకు ఆమె ముందు పడ్డది కదా, ఏమన్నా జరుగుందా అంటే నా కొడుకు మంచిగానే ఉన్నాడు, అందరు మంచిగా అన్నారు కదా. ఆమె ముందు మాట్లాడేది, ఆమె ముందు చేసుకొని పెళ్లి చేసుకునేది, ఆమె వెనుక పెట్టద్దు అని ఇప్పుడు కూడా వెళ్తున్నాం మేడం. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు. నా పేరు సరోజిని. నాకు 15 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది. పెళ్ళైనాక 3 సంవత్సరాలకి మా ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు నా కొడుకు 5 నెలలు కడుపులా. అప్పుడు మా ఆయన చనిపోయినాక చాలా కష్టాలు ఎదుర్కొన్నా నేను. తర్వాత మా ఇంటి ముందు ఉన్న ఒక ఆవిడ పొద్దున్న లేస్తే ఈమె ముండరాలు, ఈమె మొక్కలు చూడద్దు అని 3 చీరలు కట్టుకున్నది, మొక్కలు చూడకుండా. అప్పుడు నేను అనుకున్న, దేవుడు అన్నది ఇలాంటి పరిస్థితి ఎందుకు ఇచ్చిన, నా భర్త చనిపోయింది, నా కొడుకు 5 నెలల కడుపులో ఎట్టుకొని నా కొడుకుని దాడుకుంటాను, నమ్మకం చూస్తే వీళ్ళకి ఏం కష్టం వచ్చింది, చీరలు కట్టుకున్నారు అని చాలా, అంటే ఒక వారం రోజులు ఏడ్చినాం. నేను చాలా బాధపడ్డా. అట్లా నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నా. ఇటువైపు ఫంక్షన్ కాడికి ఎవరికి ఇవ్వకపోయేది, కనీసానికి ఏడికి పోవాలి అన్నగాడి మేము ఉండరాలు, మిమ్మల్ని ఇవ్వద్దు, ఏడికి ఇలా కడుపులో కొడుకున్నాగానే చనిపోయిండు, నష్టజాలకరాలు అట్లా ఇట్లా చాలా మంది అనేది. అక్కడ చాలా కష్టాలు ఎదుర్కొన్నా నేను. నా కొడుకును పోషిస్తున్నా, పెద్ద వేసుకున్నా. హలో, మీ అందరికీ వందనాలు. మళ్ళీ హైదరాబాద్. నా పేరు శైలజ. మా ఆయన 14 ఏళ్ళు అవుతుంది. చాలా కష్టాలు ఉన్నా. ఆయన పక్షవాతం వచ్చింది. 2-3 సంవత్సరాలు కష్టపడ్డా. ఆయన ఫలితం లేకుండా పోయి
నా బిడ్డ పెళ్లి చేసిన కొడుకు ఒక బిడ్డ కొడుకుని చదివించుకున్నా. ఎంతో అవమానాలు పడ్డా ఆయన బాధలు భరించుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఏమి జరిగిందని జనం అంతా నన్ను ఎన్నో రకాలు ఆడుకున్నారు. అయినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు అనుకున్నా. నేను దేవుని నమ్ముకున్నాను. మాకు మంచిగా జరిగింది. కానీ ఈ 14 నెలలు మా భర్త పోయిండు. మస్తు బాధలు పడ్డా. నాకు ఎవరు సహాయం చేసి బతలేదు. నా కష్టంతోనే బతుకుతున్నా. ఇప్పటికీ బాధనే ఉంది. అవన్నీ ఎదుర్కొనని నాకు సరిపోతుంది. బాలవిక సంఘవాదములు తేడా చెప్పినప్పుడు నాకు కష్టబాధలు చెప్పుకుంటానని వచ్చి అందరికీ మీ వందనాలు. ఏం మాట్లాడలేకపోతుంది. చనిపోయాడు. కొడుకు బిడ్డను మా భర్త చనిపోయినాక చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నాన్న ఇంటికి తీసుకుపోయారు. నేను చాలా కష్టాలు పడతాము. మా పిల్లలు చిన్నవాళ్ళు. మా ఆయన చనిపోయినా సరే బాల వికాసం చేస్తున్నారు. వస్తున్నాను. నేను సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రచన. మా ఆయన పేరు అనిల్. నా మ్యారేజ్ అయి 3 years అవుతుంది. మొన్న రీసెంట్గా 18 months అయింది మా ఆయన చనిపోయి కరెంట్ షాక్తోని. నాకు 2 చిన్న పిల్లలు, 2 years బాబు, 3 years పాప. నాకు ఉన్న ఇబ్బంది, పిల్లల్ని పట్టుకొని నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఆంటీ చేస్తుంది, నేను ఇంట్లోనే ఉంటున్నాను. చిన్న పిల్లల్ని పట్టుకొని ఎటు వెళ్ళడానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన చనిపోయిండు. చిన్న పిల్లల్ని పట్టుకొని ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. జాబ్ చేయాలని, నా పిల్లలు కొంచెం పెద్దగా అయితే నేను ఏదైనా జాబ్ చేయాలని అనుకుంటున్నాను. చాలా ప్రాబ్లమ్స్ నేను చేస్తున్నాను. అంటే చిన్న చిన్న పిల్లలు, మామూలుగా ఏ నేరం ఎరగని పిల్లలు, అభం శుభం తెలియని వయసులో పెళ్ళిళ్ళై కనీసం ఒక 2-3 ఏళ్లలో భర్తను పోగొట్టుకొని చిన్న చిన్న పిల్లలతో బయటకు వెళ్ళి పని చేయలేక, ఇంట్లో సరిగ్గా పరిస్థితులు అనుకూలించక అట్లా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన కళ్ళెదురు. కానీ అమ్మాయి ఏమంటుంది, నేను ఏం చేసినా కొంచెం నా పిల్లలు పెద్దగా అయిన తర్వాత నేను ఏదో ఒక పని జాబ్ చేసుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటాను. ఎన్ని చెడినా ధైర్యం చెడదు. అర్థమైందా? ధైర్యం చెడితే ఏమవుతుంది? బీపీ, షుగర్లు, అన్ని థైరాయిడ్లు అన్నీ పెరిగి మన పిల్లల్ని చూసుకునే అదృష్టం కూడా ఉండదు. కాబట్టి ధైర్యం ఉండాలా. సమస్యలు మనుషులకే వస్తాయి. ఏదో ఇప్పుడు అన్నీ ఉన్నాయి అన్నంత మాత్రాన మనం ఏదో గొప్పలో అని కాదు, ఏదో భర్త పోయినంత మాత్రాన అదృష్టవంతులని కాదు. భగవంతుని లీల ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. కానీ ఉన్నంతకాలం ఒకరికి హాని చేయకుండా ఉండడం మంచిది. అందరికీ నమస్కారం. నా పేరు శారద, మాది హుస్నాబాద్ కాలనీ. మా ఆయన చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ నాన్నకు నేను ఒక్కదాన్నే. మా ఆయన చనిపోయినట్టుంది. ఆస్తులు ఏమున్నా ఏం పని చేయలేదు. మా ఆయన చనిపోయాడు. అప్పటికి నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవ్వరు లేరు. చిన్నమ్మ వాళ్ళు, చిన్నాన్న వాళ్ళు, అత్తగారు, అత్త, మామ, మరిది ఎవరు సుఖం సపోర్ట్ లేకుండా ఆయన చనిపోతే శవాన్ని తీసుకొచ్చాడు. అయితే సుఖం ఎవరు ముందుకు రాలేదు చేయడానికి. ఏ ఆస్తులు పని చేయలేదు. బాధ్యత తీసి ఒకరి మీద వేసిరు. వాళ్ళు ముందట పడి మా మదర్ వాళ్ళ మీద ఎత్తే వాళ్ళు చేసి ఈ ఖర్చు అని చూపెట్టినాక అడిగిపోయి మా మామ అనేటువంటి సుఖం పోయి ఈ సమస్య నా కొడుకు ఇంత ఖర్చు అయింది ఏమైంది నచ్చుతాను వాళ్ళ మీద బాధ్యత వేసిరు. కానీ ఒక్క రోజైనా కానీ పోయాక పోయి ఎంత ఇచ్చిర్రు ఎంత అనేసి వాళ్ళు లెక్క చేసుకోలేదు.
అలా జరిగిపోయింది. వాళ్ళు ముందుకు రాకుంటుంటే ఎవరు ముందుకు వస్తలేను. వారి పిల్లల కోసం నేను ధైర్యంగా నిలబడాలని నేను ఏ మీటింగ్ జరిగినా కానీ బాల వికాస మీటింగ్ ప్రతి మీటింగ్ హాజరై నేను బలంతో గట్టిగా నిలబడి బాల వికాస మీటింగ్ల ద్వారా నేను బలపడి నేను గట్టిగా నిలదొక్కుకొని నిలబడగలిగిన. అప్పుడు సుజాత మేడం, జ్యోతి మేడం, వీళ్ళందరూ, నిర్మలా మేడం, చాలామంది నాకు ప్రతి మీటింగ్ అయినా ఫోన్ చేసి చెప్తే నేను ఇక్కడికి వచ్చి నా కొడుకులు నా పిల్లల సుతం నా అంత ధైర్యంగా ప్రతి మీటింగ్ పిల్లల సుతం పంపిన. పిల్లల సుతం నాకే ధైర్యం చెప్తారు. నేను ఏ పనైనా వ్యవసాయం చేసుకుంటానా, నేను వర్క్ చేసుకుంటానా, టైలరింగ్ చేసుకుంటానా, పిల్లలను చదివిస్తాను. మా పెద్ద అమ్మాయి నర్సింగ్ చేస్తాను, కొడుకు MBA చేస్తాను, చిన్న అమ్మాయి డిగ్రీ చేస్తాను. ఇప్పుడు నాకు ఎంత కష్టం వచ్చినా కానీ నా పని నేను చేసుకొని ఏ సమస్య వచ్చినా నా పెళ్ళితోటి నేను కష్టమించేంత స్థాయికి నేను ఎదగలిగిన. కానీ నేను బాలతో ఎప్పుడైనా రుణపడి ఉంటా. నా చుట్టాలు పక్కాలు ఎవ్వరు కాలే నాకు బాలతో పెట్టిన ప్రతి మీటింగ్కు నేను హాజరై నా ధైర్యాన్ని నేను పెంచుకొని నేను స్టేజ్ మీద మాట్లాడగలిగా అంత ధైర్యానికి వచ్చిన నేను ఇప్పుడు. అది బాలక్క దయ వల్ల నేను. అంటే శారదలాగా అందరూ ధైర్యంగా, అంటే పోయిన వాళ్ళు తిరిగి రారు, వస్తారా? మనం ఎంత కొట్టుకున్నా మొత్తుకున్నా మనం బట్టలు చింపేసుకొని తిరిగినా రారు. ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. కాబట్టి పోయిన వాళ్ళ గురించి ఆలోచన చేసి ఏడ్చే బదులు మన కాళ్ళ మీద మనం నిలబడి ధైర్యంగా ఉండి పిల్లల్ని జారుకుంటూ సమాజంలో ముఖ్యంగా గౌరవం పోగొట్టుకోకుండా పలానా వాళ్ళ కోడలు, పలానా వాళ్ళ బిడ్డ, పలానా వాళ్ళ తల్లి అంటే మనల్ని చూసిన వాళ్ళు, మన పిల్లల్ని చూసిన వాళ్ళు పలానా వాళ్ళ పిల్లలు అంటే అది గర్వం ఉండేటట్టు మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా పెట్టుకొని ముందుకు సాగాలని కోరుతాము. స్టేజ్ మీద కూడా పెద్దలు ఉన్నారు. అంటే మామూలుగా వితంతుల కష్టాలు చూస్తే అలా ఉన్నాయి. ఆర్థికపరమైన కష్టాలు మనం ఏం తీర్చలేము. ఎందుకంటే వాళ్ళకి జాగలు లేవంటే జాగలు పంచలేము, ఇల్లు లేవంటే ఇల్లు కట్టేయలేము, బంగారం కావాలంటే కొనియలేము. కానీ ఏదైతే వాళ్ళ ఆత్మగౌరవం పోతా ఉంది, నలుగురు మమ్మల్ని చూస్తే చులకన భావంతో చూస్తూ ఉన్నారు, ఎదురు పడితే తప్పుకుంటా ఉన్నారు, ఏ శుభకార్యానికి పిలవరు. ఒక నాయకుల్లాగా మనం బాల వికాస ఏది మొదలు పెట్టినా ఈరోజు అంత పెద్ద CSRB కంపెనీ సంస్థ మొదలు పెట్టినప్పుడే అట్టి మార్పు గ్రామాలలో రావాలంటే మన వంతుగా మనం ఏం చేద్దామని ప్రణాళికతో ముందుకు పోవాలని కోరుకుంటూ మిమ్మల్ని ఎవరు మాట్లాడతారో అవకాశం తీసుకొని మాట్లాడండి. ఎవరు మాట్లాడి చీర మిగతా చాలా వస్తువులు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ ఇస్తున్న మన స్వచ్ఛంద సంస్థ యజమానిరాలు బాలకకి హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తున్నాను. అలాగే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని మించింది ఏదీ లేదు. ఏడుపుతో ఏ సమస్య పరిష్కారం కాదు. ముఖ్యంగా మన ధైర్యమే మనకు తోడు. ఎవరైనా ఒంటరితనాన్ని జయించినప్పుడే ముందుకు పోగలుగుతారు. భర్త పోయిన వాళ్ళను ముందుగా ఈ కార్యక్రమాలు ప్రారంభించడం అనేది ఈ సంస్థలో నాకు నచ్చిన ఎవరినైనా కదిలించే విషయం అది. కానీ ఈరోజు మహిళ పరిస్థితి అంత అదిగా లేదు, చాలా ముందుకు వెళ్ళాం. అలాగే భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకొని ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్లస్ మేము కూడా మాకు తోచిన వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ముఖ్యంగా మానవ సేవయే మాధవ సేవ అని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే ఏది పెద్ద సమస్య కాదు. ఈ సందర్భంగా తనకి కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ఎప్పుడు మా ప్రోగ్రామ్స్కి మా సారు శ్రీనివాస్ రెడ్డి గారు పొలిటికల్ ప్రోగ్రామ్స్కి రారు, ఈ వేదిక ద్వారా. ఎందుకంటే తప్పకుండా టైమ్స్ చెప్పాలి తనకు. మేమందరం ఎప్పుడు ఏడ ఉన్నా కూడా నేను ఇంత స్వేచ్ఛగా కంఫర్ట్గా ఉంటున్నానంటే కారణం తను ఎంత పెద్ద క్యాడర్లో ఉన్నా తనకు సపోర్ట్ ఇస్తాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకొని మహిళ ఎంత ముందుకు పోయినా మన వెనకాల భర్తనో తండ్రో అన్నో అనే ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని కూడా మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. మరి అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైన మానవ జన్మ. ఈరోజు బాలక్క ఆ జన్మను నిజంగా సార్థకం చేసుకుని ఆ వైపుగా మనము అడుగులు వేద్దాం. ప్రతి ఒక్కరికి సాయం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. బాల వికాస బాలక్క ఎక్కడో కెనడా దేశంలో ఉండి కూడా మన తెలుగు బిడ్డల మీద నమ్మకం మీద, తెలుగు బిడ్డల మీద ఉన్న ఆప్యాయత అనురాగాన్ని ఈ విధంగా చాటుకుంటున్నారనేది చెప్పడం అతిశయోక్తి కాదు. ఎప్పుడు నా బిడ్డలు మంచిగా ఉండాలి, నా దేశం బాగుండాలి, నా దేశంలో ప్రజలు బాగుండాలి, నేను ఎక్కడ ఉన్నా కూడా నాకు చేతనైన సహాయం చేయాలని ముందుకు వచ్చి మరి ఇక్కడ వాటర్ ప్లాంట్లు కానివ్వండి, మరి ఎన్నో రకాలుగా
ప్రతి వర్గం బాగుపడాలి, వారు ఎంతో కొంత సంతృప్తిగా వాళ్ళ కుటుంబాలను సాగుకోవాలి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంత సక్సెస్ఫుల్గా సాగుతుందంటే మరి అక్కడ ఉన్న బాలక్క, ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ అని, వాళ్ళ పని తీరు అని, ఒక ఇంటికి ఒక గడపకి వెళ్తే సాయం చేసే చేతులు ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అంటూనే ఉంటారు. ఆ సాయం చేయాలన్న గుణం ఉన్నది ఎవరికని వాళ్ళు కనిపెట్టి ఆ గడపకెళ్ళి వాళ్ళు మరి ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నాయి, ఇట్లాంటి సహాయం చేయాలని అడిగి వాళ్లకు చేయూతనిచ్చి మరి ఇంత మంచిగా చక్కగా వాళ్ళకు వితంతులకు కానీ దివ్యాంగులకు కానీ పుట్టినరోజు వేడుకలు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, నిత్యావసర సరుకులు, మరి అదేవిధంగా వాళ్ళకు కప్పుకోవడానికి చలికాలం వస్తుందంటే కప్పుకోవడానికి కంబళ్ళు, చెద్దర్లు, మరి అదేవిధంగా బట్టలు పంపిణీ, ఈ విధంగా వాళ్ళకు తోచిన సహాయం. ఇంకా కోవిడ్ టైంలోనైతే ల్యాప్టాప్లు కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి, ఎందుకంటే అప్పుడు అన్నీ ఆన్లైన్ క్లాసులు. ఆ విధంగా వాళ్ళు బాల వికాస తరఫున ఎంతోమందికి చేయూతనిస్తూ వందలాది వేలాది మంది ప్రజలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడం జరుగుతుంది. మరి ఈ విధంగా మనం కూడా సమాజ సేవలో మనవంతుగా కృషి చేసుకుంటూ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలా చేసినప్పుడే మనవంతుగా మనం కృషి చేసినట్టు అని ఈ విధంగా తెలియజేసుకుంటూ మరి ఎల్లప్పుడూ బాలక్క కానివ్వండి, ఇక్కడ ఉన్నవారు కానివ్వండి, మరి సంస్థ తరఫున వారందరూ కూడా ఆ దేవుని ఆశీస్సులతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని, ఆ దేవుడు ఇంకా మంచి సంకల్పాన్ని, మంచి కృపనివ్వాలని కోరుకుంటూ మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది, వారికి బట్టలు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు కల్పించినందుకు జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరుగా నమస్కారం. బాల వికాస నుండి మీరందరూ సభ్యులైనందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ బాలక్క లేనిది ఈ బాల వికాస అనేదే లేదు. ఆమె ఒక వాటర్ ప్లాంట్తో ముందుకొచ్చింది. ఇవాళ ఇంత వ్యవస్థ మీరు 5 సెంటర్ల నుండి మన జ్యోతి కానీ మన శ్రీమతి కానీ వీళ్ళందరూ పిలిపించి ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషం. వికలాంగులు ఉన్నారు, దీనిలో వితంతులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఇప్పుడు వికలాంగులు అంటే వాళ్ళు తల్లిదండ్రులు చేసుకున్న పొరపాటు కాదు. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఏదో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మానసికంగా ఏది కానీ ఏదో ఆలోచనతోని హాస్పిటల్ వేయంరా పోలేదా అనేది పాపం పిల్లలు ఇవాళ వాళ్ళు అంగవైకల్యంగా ఉండడం చాలా బాధాకరం. ఎంత మెడిసిన్ ఉన్నా కూడా తల్లికి కొడుకు భారం కాదు, బిడ్డ భారం కాదు. ఎవరో బయట చూస్తే అట్లా అని కొంచెం ఏదో ఆలోచిస్తాం, కానీ తల్లి వికలాంగుడు కాగానే బిడ్డను మర్చిపోదు. చక్కగా ఒక ఎట్లా ఒక దేవుడు లెక్క వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని. మళ్ళీ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కోల్పోయి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కానీ ఇంటి పక్క ముందు ఉన్న పిల్లలు కూడా వాళ్ళకి తల్లిదండ్రులు వీళ్ళు లేకపోయేసరికి కూడా బాధపడతారు. వాళ్ళు చేసుకున్న పొరపాటు కాదు, తండ్రి చచ్చిపోయినా తల్లి చచ్చిపోయినా. ఎందుకంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా చాలామంది కుటుంబాలు కూడా విడిపోయి ఉన్నారు, ఆత్మహత్య చేసుకొని ఉన్నారు. మరి వితంతులు చాలా అట్లా కూడా బాధలే. వాళ్ళను ముందుకు రానియాలంటే వాళ్ళు చేసుకున్నట్టయితే పొరపాటు కాదు కదా. మనం ఎప్పుడైనా మానవ జన్మ పుట్టక తప్పది, చావక తప్పదు. ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఎప్పటికైనా మన జీవితాంతం స్వాస్థ్యంగా ఉండిపోయే జీవి కాదు మన ప్రాణం. వాళ్ళు చేసిన తప్పు కాదు, ఏదో ఆరోగ్యంగానో ఏదో విధంగా ఆత్మహత్య చేసుకోనో ఎట్లనో చనిపోతే వాళ్ళు వితంతులు అయినరు అనేది వాళ్ళని చూసి ముందుకు వాళ్ళ ఎదురైనరు అనేది కాదు. బాల వికాసంలో ఉన్నది ముందు ప్రోగ్రాం. వాళ్ళకు గాజులు, పువ్వులు, వాళ్ళతోనే జ్యోతి వెలిగించడం అనేది బాలక సంకల్పం. బాలక అట్లనే చేస్తుంది. మనం కూడా ముందుకు వాళ్ళని అట్లాంటి ఉద్దేశంతో చూడకుండా ఒక తోటి మహిళగా మనం కూడా మనం చెప్పాలి. మన ఇంట్లో మనం ఇప్పుడు ఇందరం వచ్చినాం, వాళ్ళు కూడా మనుషులే మన లెక్క. వాళ్ళని మనం వితంతులాగా చూసుకోవద్దు, వాళ్ళని కూడా ముందు మన లెక్క చూసుకోవాలని కూడా మనంత బాధ్యత మన మీద ఉంటుంది. మనం కూడా అట్లా చూసుకోవాలి. ఇవాళ మన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అనాథాలు వేసి వస్తున్నారు. అట్లా కాకుండా
డబ్బు ఉంటే ఇవాళ అందరూ చుట్టాలు అవుతారు. డబ్బు లేదు కాబట్టి ఎవరు దగ్గరికి రారు. అదే మన దగ్గర డబ్బు ఉంటే మన ఇంటి పక్క వాళ్ళు కూడా మనల్ని మంచిగా చూసుకుంటారు. ఇవాళ మెయిన్ డబ్బుకు విలువ ఇస్తున్నారు. అట్లాంటిది మనం కూడా మనకు దోషినంత సాయం మనం చేస్తూనే ఉండాలి. పక్క పొంటి కొడుకులుండి తల్లిదండ్రులను తిట్టినా కూడా నువ్వు కూడా ఒక వయసులో ఇట్లనే ముసలితనం వస్తుంది, నీ బిడ్డలు నీకు కొడుకులు ఉన్నారు, అట్లా వేయకుండా కూడా మనంతో బాధ్యత చూసుకుంటా పోకుండా చెప్పే సమాధానం మనం చెప్పాలి వాళ్ళకు కూడా. మళ్ళీ బాలక్క ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిన ఒక కెనడా మన వర్ధనపేట మండల్ వరంగల్లో పుట్టి కెనడాలో ఉండి మనల్ని ఇంత ప్రోగ్రాం సక్సెస్ చేస్తుంది. మనకు మన కేడర్ లింగమూర్తి సారు మన స్టేట్ అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో ఇంత కూడా జరుగుతుంది. మరి మనం ఇవాళ చూసుకుంటే అంటే ఒక బియ్యపత్తి ఇచ్చి 10 పేపర్లను పిలిపిస్తారు, ప్రెస్లను పిలిపించి ఫోటోలు దిగుతారు. అటువంటిది ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిన బాలక్క ఒక పేపర్లో కానీ ఒక ప్రెస్లో కానీ ఒక టీవీలో కానీ ఆమె చేయాలనుకుంటే మంత్రి పదవి చేయొచ్చు, ఎమ్మెల్యే చేయొచ్చు, ఎన్నో పదవులు చేయొచ్చు. కానీ ఆమెకు అలాంటి ఆలోచనలు లేవు, అలాంటి ఉద్దేశం లేదు. పేపర్లో కానీ ఎక్కడ ఎక్కాలి, ఇన్ని ప్రోగ్రాం చేసి ఇంత చేయాలని ఆమెకు ఆలోచనే లేదు. ఆమె ముందుకెళ్ళాలి. అనాథలు కానీ, వృద్ధులు ఉన్న ముసలి వాళ్ళు కానీ, వికలాంగులు కానీ ముందుకు తీసుకుపోవడమే అసాధ్యం. ఆమె బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీరు వచ్చిన 5 సంటలు అందరికీ మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ప్రోగ్రాం సంబంధించిన వసంత గారు, జ్యోతి గారు కాజీపేట నుంచి రావడం జరిగింది. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ రైత గారు, అదే మున్సిపల్లో సీనియర్ సభ్యులైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పద్మ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులు శ్రీధర్, అదేవిధంగా మాజీ సర్పంచ్ మల్లేష్ అన్న, చందు, ఇంకా ఈ ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడానికి ముందుకు వచ్చి బెజ్జంకి, జమ్మికుంట, హుస్నాబాద్ ప్రోగ్రాం చూసేటువంటి మహిళా సోదరిమణులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మా అనిల్, ముఖ్యంగా నాకన్నా ముందు చాలా విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. వికలాంగులు వితంతువుల ప్రోగ్రాం ఇది ప్రతి సంవత్సరం ఈ నెలలో చేస్తాము. బాల వికాస సంస్థ ఇంచుమించు 1977లో సంస్థ పెట్టారు. 30-40 సంవత్సరాలు అవుతా ఉన్నది, ఎక్కువ అవుతుంది. ఆమె మన బాలక్క నిన్నడే మేము కలవడం జరిగింది హైదరాబాద్లో. ఈ ప్రోగ్రాం కూడా ఆమె వద్దామనుకున్నది కానీ ఆమె మొన్ననే వచ్చింది. కాబట్టి ఈ నెల 16-17 తారీఖు వచ్చింది. 18వ తారీఖు నుంచి వరుసగా ప్రోగ్రాంలలో పాల్గొంటా ఉన్నది. నేను హైదరాబాద్లో చాలా పెద్ద ప్రోగ్రాంలో శ్రీధర్ బాబు మంత్రివర్గం కూడా రావడం జరిగింది. మొన్న ప్రోగ్రాంలో కూడా వచ్చేది ఉంటే వారు ముఖ్యమంత్రితో మీటింగ్ నుండి రాలేకపోయారు. ఈ మీటింగ్ కూడా వస్తామనుకున్నది కానీ ఆమెతో మరి నేనే అన్న వ్యక్తిగతంగా ఇన్ని వరుసగా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు, మీరు రాకుండా అక్కడికి ఇక్కడికి వెళ్ళి హుస్నాబాద్కి వెళ్ళి ఏమన్నా ఫోన్లో మీతో మాట్లాడితే ఈ పీస్ల మౌత్ పీస్లా మాట్లాడే ఒక నిమిషం అంటే తప్పకుండా మాట్లాడుతాను. ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ముఖ్యంగా వికలాంగులు అనే విషయానికి వస్తే పుట్టుకతో కూడా కొందరు వికలాంగులు అవుతారు. పోలియో వస్తుంది ఇంజెక్షన్ తీసుకోక, ఎందుకంటే తల్లిదండ్రులు హెరిడిటీ కౌల పిల్లలు అయితే కూడా వస్తుంది. తర్వాత ఆరోగ్యంగా ఉంటున్న వాళ్ళకు కూడా మధ్యలో ప్రమాదాలు అవి కూడా వికలాంగులు అవుతూ ఉంటారు. అయితే వికలాంగులకి జీవితం క్లోజ్ అయినట్టు కాదు, నేరరికం వల్ల కూడా వికలాంగులు వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఒక జయపాలరెడ్డి సాబు ఉండే, ఆయన కూడా చనిపోయిన పెద్ద వయసు అయి, ఆయన ఇంగ్లీషు రాజకీయాలు కూడా బాగా చేసాడు. తెలంగాణ రావడానికి కూడా ఆయన ప్రధానమైనటువంటి కారకుడు. స్టీఫెన్ హాకింగ్ కానీ మధ్యలో ఆయన తల్లిదండ్రుల దేవుడు ఈ కారణం కానీ ఆయన కూడా పెద్ద ఖగోళ శాస్త్రజ్ఞుడు. తర్వాత బ్రెయిలీ అని కన్ను పోతే ఆయన మంచోడే ఉండేది, చిన్న ప్రభావంలో కళ్ళు పోతే కళ్ళకు సంబంధించిన ఇబ్బంది అయితే ఎట్లా బ్రెయిలీ లిపి అనేది కనుగొన్నాడు. అంటే వికలాంగులు అనేంత మాత్రాన చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. అక్కడికే జీవితం ఒడిచిపోలేదు. ఇంకా ప్రయత్నం చేస్తే కొంతమందికి బాగా ప్రయత్నం చేస్తే మంచి జీవితం ఉంటుంది. అట్లా కాక అట్లా చేసిన ఇబ్బంది కలిగితే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సహాయకులు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ చిన్న చూపు చూడకుండా వాళ్ళను చాలా ప్రేమగా చూసుకుంటే మంచిగా ఉన్న వాళ్ళమైనా 100 ఏళ్ళు బతుకుతలే, 1000 ఏళ్ళు కలిసి ఉంటుంది. వాళ్ళకి ఔటిల్యం వచ్చిందన్న చిన్న కారణంతో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టేది లేదు. అదేదో దురదృష్టంతో అవుతూ ఉన్నారు. అంత మాత్రాన మనం వాళ్ళని చిన్నగా చూడద్దు అనేటువంటి కార్యక్రమం మనం బాలక్క మరి ఈ కార్యక్రమాల
సోయి అంటే మన సమాజంలో మనకు ఒక ఆలోచన పెంపొందించడానికి, ఆలోచన కలిగించడానికి వాళ్ళని కూడా మన హక్కున చేర్చుకోవాలని ఒక ప్రోగ్రాం పెట్టింది. అదేవిధంగా చాలా విషయాలు మన వసంత అమ్మ చెప్పింది, జ్యోతమ్మ చెప్పింది, చాలామంది చెప్పారు. విత్తాంతువులు అని మరి అదే ఇందిరాగాంధీకి ఆమె కూడా 14-16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసింది. ఎన్నో దేవాలయాల కాడికి పోయింది, ఎన్నో చేసింది. ఆమె కూడా ఎంతో గౌరవించారు. భారత రాజ్యాంగం కూడా ఆమె గౌరవించింది. అంటే ఈ దేశంలో ఆస్తి ఉంటే, లేకపోతే బాగా ధనము, లేకపోతే పెద్ద చదువు, సామాజిక హోదా ఉంటే వాళ్ళకు విడోస్ అయినా కూడా వాళ్ళకు గుర్తింపు వస్తుంది. అంటే సోనియా గాంధీ మేడం ఇట్లా చూస్తే, రాజీవ్ గాంధీ లేకుండా ఆమెను ఇవాళ చాలా గొప్పగా చూస్తారు. అదే మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన భావనో లేకపోతే మనోళ్ళు ఎవరైనా చనిపోయి మన ఇంట్లో ఉంటే వాళ్ళు మనం చిన్నగా చూస్తాం. అట్లా చిన్నగా చూడొద్దు అనేటువంటి ఆలోచనతో మన బాలక్క ప్రోగ్రాం తీసుకున్నది. మీకు కూడా చిన్నతనం ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత పూలు బొట్ట అనేది భర్త లేనప్పుడు మీరు చిన్నప్పుడు అలంకరణ కోసం పెడతారు. అవి తీసేసి మిమ్మల్ని చిన్నగా చేయొద్దు, మిమ్మల్ని సామాజికంగా చిన్న చూడొద్దు, ఎదురైతే బాగుంటుంది అనేటువంటి మాట మాట్లాడద్దు అని బాలక్క ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన కొబ్బరిగా కొట్టి ఈ కార్యక్రమాలు ఓపెన్ చేసే కార్యక్రమాలు కూడా ఆమె మొదలుపెట్టింది. ఈ దేశంలో రాజా రామ్మోహన్ రాయ్, గోవింద రానడే, తర్వాత వీరేశలింగం పంతులు ఇట్లా మళ్ళీ పునర్వివాహం చేయాలి, లేకపోతే వాళ్ళని చిన్నగా చూడొద్దు, వాళ్ళని గౌరవించాలని ఈ దేశంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దేశంలో ఒక మనువు అనేటనే వచ్చి ఆడవాళ్ళను బాగా చిన్నగా చేసిండని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మను సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలి, ఆస్తి హక్కు ఇవ్వాలని, మీకు హిందూ కోడ్ బిల్లు రావాలని న్యాయశాఖ మంత్రిగా మొట్టమొదటిసారి భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం కొట్లాడి మీ హక్కుల కోసం ప్రయత్నం చేస్తే హిందూ కోడ్ బిల్లు ఒప్పుకోకపోతే జవహర్లాల్ నెహ్రూకి ఎంతో దగ్గర మిత్రుడైన ఆయన రాజీనామా చేసాడు మహిళా హక్కుల కోసం. మొట్టమొదటిసారి మీకు మహిళా హక్కుల కోసం ఈ దేశంలో భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉద్యమం చేసింది, కొట్లాడింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు కూడా చాలా మీకు ఆస్తి హక్కు ఇచ్చాడు. అంటే ఉద్యోగాలలో కూడా మీకు చాలా గౌరవం ఇవ్వాలి. నిన్ననే ఫస్ట్ టైం నిన్న అంటే మొన్న 26 జనవరి నాడు మొట్టమొదటిసారి భారతదేశంలో 74 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి, ఆ 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమలై 74 సంవత్సరాలు మొట్టమొదటిసారి మిలిటరీలో కూడా మిమ్మల్ని తీసుకొని మీ కవాతు, మీ పరేడ్ రెడ్ ఫోర్ట్ ముందు అంటే ఎర్రకోట ముందు ఢిల్లీలో పరేడ్ చేయించారు. అది టీవీలలో పేపర్లో కూడా వచ్చింది. ఎవరు తక్కువ కాదు. దేశంలో భారత రాజ్యాంగం మీకు ఓటు హక్కు ఇచ్చింది. కానీ ప్రత్యేకమైన పరిస్థితులు ఈ దేశంలో నెలకొన్నాయి కాబట్టి రాజ్యాంగం విలువ తెలుసుకోవాలి, మీ ఓటు హక్కును తెలుసుకోవాలి, మీ భవిష్యత్తులో మీ అస్తిత్వం అంటే మీ ఉనికి ఎవరి వల్ల అయితే బాగుంటుంది అనేది అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు పోవాలని కోరుతూ, బాలక్క పుట్టినరోజు ఇవాళ 29వ తారీఖు ఉంది. వచ్చే నెల 4వ తారీఖు 6 రోజులు అయితే ఆ పుట్టినరోజు ఉంది. ఆ 100 విధాలు హైదరాబాద్లోనే అవుతుంది కావచ్చు, లేకపోతే మనం అందం పోవాలంటే ఆమె మళ్ళీ కాజిపేట వస్తే బాగుంటుంది అనేటువంటి, ఆమె వస్తే బాగుంటుంది, ఇక్కడ అయితే అందరం పోతాం మనం ప్రతి సంవత్సరం. అట్లా రావాలని కూడా ప్రయత్నం చేస్తాను. ఏ కార్యక్రమం అయినా ఈ సమాజంలో 22 కార్యక్రమాలు బాలక్క సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసేది మహిళా హక్కులో కాదు, మహిళల ఆస్తిలో హక్కు, మహిళలో పనిలో హక్కు, మనలో ప్రతిభ. రెండోసారి జీవితం భర్త తెచ్చుకోగానే జీవితం ఒడిచిపోయింది అనేది ఏం కాదు. మళ్ళీ జీవితంలో బతకచ్చు, మన పిల్లలు కాదచ్చు, సమాజంలో గౌరవించబడచ్చు అని 22 రకాలు పిల్లలు, అనాథ పిల్లలు, తల్లి తండ్రి చనిపోతే వాళ్ళని చదివించుడు, ఇట్లా చాలా కార్యక్రమాలు. చెర్ల పోటీగా తీసుడు, వాటర్ ప్లాంట్లు పెట్టి నీళ్ళు ఇచ్చుడు. ఉస్మానాబాద్లో కూడా 3 వాటర్ ప్లాంట్లు పెట్టాం. అంటే ఇంకా 2000 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి మన రాష్ట్రం. 12,769 గ్రామాలు ఉన్నాయి. అంటే ఇంకా ప్రతి ఊళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. మన నియోజకవర్గంలో 165 గ్రామాలు ఉన్నాయి, 58 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇంకా ఇంచుమించు 108 వాటర్ ప్లాంట్ మనం పెట్టేది ఉన్నది. మొన్న ప్రభాకర్ అన్న మన శాసనసభ్యుడు ఇక్కడ మంత్రి అయ్యిండు. మొట్టమొదటి సంవత్సరం వచ్చినాక 77 ఏళ్ళ
తను కూడా 100% ప్రతి ఊళ్ళే బాల వికాస ఆర్థిక సాయంతో వాటర్ ప్లాంట్ పెట్టాలని ప్రయత్నం జరుగుతుంది. మీ ఊళ్ళలో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టే ఆలోచన ఉంటే మీరు మన మహిళా సోదరి వాళ్ళకు సహకారం చేయండి. ఇప్పుడే పోతున్నటువంటి మన ప్రోగ్రాంలు వచ్చి పాల్గొని మంచి సందేశం ఇచ్చి సహకారం ఇచ్చిన రైతమ్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వారు కూడా మున్సిపల్ నుంచి పొద్దున్న నుంచి మనకు కూడా బాగా సహకరించారు. ఇప్పుడే కాదు ప్రతి ప్రోగ్రాం సహకరిస్తాం. వాళ్ళ హస్బెండ్ మాజీ ఎంపీపీ ఆకులో ఏందన్నా ఆయన కూడా మనకు బాగా మిత్రుడు. సరే వారు కూడా చాలా సహకారం చేయాలని ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ ఆయన కూడా మొన్న 20 సంవత్సరాల దాకా ఇంచుమించు శబరిమల మాల వేసుకుంటా అంటాడు. అక్కడ కూడా చాలా ఆర్థిక సహాయాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే ధనం ఉంటేనే దానం చేసే శక్తి ఉంటుందని మనం అనుకుంటాం. ధనం కాదు, స్పందించే హృదయం ఉన్న పేదవాళ్ళకు కూడా సాయం చేయడానికి వాళ్ళే టాటా బిర్లా కన్నా రిలయన్స్ అంబానీ కన్నా గొప్పలని మన బాలక్క చెప్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ వచ్చి వీళ్ళ సహకారం కూడా అందిస్తాను. ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడే వచ్చినటువంటి సోదరుడు మురళి ప్రతి సంవత్సరం మన బాల వికాస కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థిక సాయం చేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుతూ వేదిక మీదకి మురళి రావాలని కాశీవైన మురళి రావాలని కోరుతా ఉన్నా. పట్టిగా వచ్చి కనపడిపో ఒక్కసారి వచ్చి కనపడి నేను చూడాలి కదా. మనోళ్ళు మేమంటే రోజు చూస్తాం కదా, వీళ్ళంతా కూడా ఒకసారి చూస్తే హ్యాపీ అవుతాం. బట్టలు ఇస్తా అంటారు మన మురళి, మంచి క్రికెట్ ప్లేయర్. తను కూడా వేదిక మీద కూర్చోవాలని కోరుతా ఉన్నా. ఇంకా ప్రోగ్రామ్ జ్యోతమ్మ మన ఒక కిట్టు వీళ్ళు ఒక కిట్టు ఫోటో దిగి రైతమ్మ పోతుంది. ఎవరికైనా ఒక్కరని వీళ్ళు ఇదైతే మనం ఏమేమి వస్తువులు ఇస్తామని ఒక బ్యాగ్కి వెళ్ళేసి ఇవన్నీ పెట్టినాం టేబుల్ మీద. అవన్నీ ఇటువంటి అన్నీ ఉంటాయి. ఓకే ప్రతి సంవత్సరం చేస్తున్న ప్రోగ్రాం బాలక్క బాల వికాస. మన ప్రాంతము మన తెలంగాణ బిడ్డ బాలక్క గారు ఎక్కడో కెనడాలో ఉన్న తన భర్తను అక్కడ ఎంచుకొని అక్కడ పెళ్లి చేసుకొని తనకు ఉన్న ఈ మాతృభూమి మీద ఉన్న ప్రేమతోని నా రాష్ట్రానికి ఏదన్నా ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది, ఈ ఫ్లోరైడ్ వాటర్తోని ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి ఆనాడే గమనించి బాల వికాస అని చెప్పేసి వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్రతి గ్రామంలో చాలా గ్రామాలలో వాళ్ళు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వారికి మంచి పరిశుద్ధమైన వాటర్ నీటి శుద్ధి చేసే మిషన్లను వారు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తన ఉద్దేశం ఏంటి అని అంటే నేను ఇక్కడ క్షేమంగా ఉండడం కాదు, నా రాష్ట్రంలో ఉన్న నా ప్రజలు కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తి మన బాలక్క గారు. అదొక్కటే కాదు, ఈరోజు వీడియోను గ్రామాలలో ఎంతో చిన్న చూపు చూడడం జరుగుతుంది. అదొక్కటే కాదు, వారికి వెనక చిన్న పిల్లలు ప్లస్ ఆర్థిక పరమైన ఇబ్బందులు అలాంటి ఏవి ఉన్నా ఎవరితో చెప్పుకుంటే ఎక్కడ లోకువైపోతామో అని చెప్పేసి ఎవరికి చెప్పుకోకుండా మనస్సులో వారే కుమిలిపోయే రోజుల్లో ఇప్పుడు అలాంటి రోజులు వారికి ఉండొద్దు. వారికి కూడా మనోధైర్యాన్ని నింపాలి, వారిని కూడా సమాజంలో సమపాలనలో అందరినీ చూసినట్టు వారిని కూడా సమాజం గౌరవించాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోని వారితోనే ఏదైతే ఉందో దీపం ముట్టించడం, ఏ కార్యక్రమం చేసినా వారితోనే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. అదొకటే కాదు, ఆనాడు కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతో మందికి నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చి వారు కూడా అప్పుడు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. చదువుకునే పిల్లల కోసం ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు
అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ మరో మదర్ తెరీసా లాగా బాలక్క గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారు అక్కడుండి పంపించే డబ్బులైనా వస్తువులైనా ప్రతి గడపకు పేదవారికి చెందుతున్నాయి అని అంటే వారి దగ్గర ఉన్న కోఆర్డినేటర్లు సక్రమంగా పనిచేస్తున్నారు కనుకనే అవి ఆ పథకాలు కూడా మీ దగ్గర దాకా చేరుతున్నాయి, ఆ వస్తువులు మీ దగ్గర దాకా వస్తున్నాయి అని అంటే ఆ సంస్థలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సవరణగా మంచి పద్ధతి ప్రకారంలో జరుగుతుంది కనుకనే ఇవాళ బాల వికాస్ అనే సంస్థ ఇంత పెద్ద మొత్తంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నది అని అంటే బాలక్కతో పాటు వారి దగ్గర ఉన్న కింద ఉన్న క్యాడరు ఎవరైతే ఉన్నారో కోఆర్డినేటర్లు కానీ వివిధ శాఖలలో పనిచేసే వాళ్ళు అందరూ నిబద్ధతతో పనిచేస్తున్నారు కనుకనే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది అని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే బాలక్క గారు కూడా మంచి ఆరోగ్యాలతో వారు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. సభకు నమస్కారము. బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఈరోజు ఆపదలో ఉన్న వాళ్ళను అంగవైకల్యం ఉన్న వాళ్ళకు మనోధైర్యం చెప్పుకుంటూ వారికి మేమున్నామని ఒక మనోధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తున్న బాలక్క బాల వికాస. ఆ బాలక్కలాగా మీరు చైతన్యంగా ఎంతమంది ఉంటారో ఒకసారి చేయలేవట్టుండ్రి. ఇప్పుడు ఆమె ఒక మహిళనే కదా, వాస్తవంగా ఆమె ఒక మహిళనే. ఆమెకు అవే 2 చేతులు ఉన్నాయి, అవే 2 కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. మరి అంత చైతన్యం, అంత ఉదార భావము, అంత జ్ఞానం మనకెందుకు లేదు? అందుకంటే మనం ఆలోచించే విధానం, మన ఆలోచనే మనకు శత్రువు, మన మనసే మనకు రక్ష. మన ఆలోచన విధానం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. మనకున్నా లేకున్నా మన నోటి నుంచి వచ్చే పలుకు అంత మధురంగా ఉండాలి. మనం వారి నుంచి వచ్చే పలుకు ఎంత మధురంగా ఉంటుందో మనసుతో అంత మధురంగా మాట్లాడేటప్పుడు మీకు గౌరవం అనేది ఉంటుంది. సృష్టిలో అన్నీ కలగలుపుకొని ఉండడమే ఈ మానవ జన్మ లక్ష్యము. నిజంగా వీరందరూ పాటల రూపకంగా కానీ మీకు ఉపన్యాస రూపకంగా కానీ ఒక్కటేనమ్మా, ఎవరో వస్తారు ఏమో చేస్తారు అని మోసపోకు అని ఒక పాట ఉండే. ఇప్పుడు టైం లేదు కాబట్టి మీకు చెప్తలేము. అలా ఇంకొకటి ఏంటంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది, అది రెండోది. అవి కొన్ని మీరు చైతన్యవంతమైన గీతాలు విని మీరు ఎవరన్నా మీకు అధైర్యం చెప్పే వాళ్ళని మాత్రం దగ్గరికి రానియకుండ్రి. మీకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ వితంతువులు కానీ ఓల్డేజ్ వాళ్ళు కానీ అంగవైకల్యంగా ఉన్న వాళ్ళందరికీ మీకు ఒక్కటే బాలక్క లెక్క ఆలోచన చేయర్రి, బాగుపడుర్రి. అంతే తప్ప ఇక మేము ఎక్కువ చెప్పి మిమ్మల్ని విసిగించలేము. ఆకలి అవుతుందని మేడం చెప్తారు. అందరూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అందరూ ఆంటీ బర్త్డే సందర్భంగా అందరూ కోఆర్డినేటర్లు స్టేజ్ మీదకి రావాలి. ఒక 2 పిల్లలు స్టేజ్ మీదకి రావాలి. మళ్ళీ పాడాలి పాట, మళ్ళీ రావాలి రోజు, జీవించు వెయ్యేళ్ళు ఇదే మా ఆశయం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అందరూ చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మే యు హ్యావ్ మెనీ మోర్, మే యు హ్యావ్ మెనీ మోర్, మే యు హ్యావ్ మెనీ మోర్, మెనీ మోర్, మే యు హ్యావ్ మెనీ మోర్. హిప్ హిప్ హురే. ఓకే, ఇంక ఇప్పుడు అందరు కోఆర్డినేటర్లు మీ సెంటర్ వాళ్ళ దగ్గర మీరు కూర్చుంటే నెక్స్ట్
కార్యక్రమం మనం మొదలుపెట్టి అది తీసుకురండి, చెప్తాను తీసుకురండి. వచ్చిన పంపించాను. ఒక నీవు లెక్క పెట్టుకోరా లెక్క పెట్టండి అమ్మా, బెల్లం వాళ్ళు లెక్క పెట్టండి. 60 వచ్చిందా? 61 అంట బొంద వచ్చింది. 61 ఓకే పైకి రండి. మేడం మీరు అటు సైడ్ మీరు అటు సైడ్ వచ్చి ఎంత నిలబడండి, వచ్చి ఎంత నిలబడండి అమ్మా. తర్వాత చూసుకోండి, అందరికీ ఒకటే కలరు, ఇది అది అనేది ఏం లేదు, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఒకరి పట్టు చీర, ఒకరికి ఏంటి పోచంపల్లి, ఒకరికి డోలా పట్టు ఏం పెట్టలేదు. అందరిలో చీరతో పాటు టవల్ కూడా ఉంటుంది, చూసుకోండి. మేము ఇక్కడ ఫోటోకి దిగాలి అన్నప్పుడు అమ్మ కవర్లు చూపించండి, కవర్ కొంచెం చీర చూపించండి ఫోటో తీసుకునేటప్పుడు. ఇది ఇద్దామా సార్? ఏమైంది రెడ్డి వాళ్ళు 60 ఓకే కదా? ఎవరు రాలేదు కదా? ఇంకెవరైనా ఉన్నారమ్మా? లేదు ఉన్నారా? అంటే 61. సుమలతని సెంటర్ లాస్ట్ పిలుస్తాను, అన్ని లెక్క పెట్టాలి. కాజాలు కూడా అన్ని లెక్క 62 లేదు 61 సుజాత ఇక్కడ లెక్క తెలుస్తుంది. మన చీరడు కూడా లెక్క తెలుస్తుంది, ఎందుకంటే నేను లెక్క పెట్టి పెట్టాను కాబట్టి తెలుస్తుంది. రమ్మమ్మా రమ్మనండి అమ్మా, తొందరమ్మా. ఎటు వెళ్ళాలి? 62 వేసుకోమ్మా. ముందే చెప్తున్నా, అటు ఇటు వెళ్ళొద్దు. తొందర రమ్మను. ఏ ఊరమ్మా కలది? ఏ ఊరు కలది? పోయాడా తొందర అటు కూర్చోబెట్టమ్మా, బొద్దగా అటు కూర్చోపో. ఇగో ఈ అమ్మాయి కొడుతుందమ్మా. ఈ చేసి ఇస్తారా? ఎన్నికేస్తారా? ఈ చేసేది ఇటు ఎక్కిరా. పెజ్జంకి టీం తప్ప ఎవరు స్టేజ్ మీద ఉండద్దు, ఓన్లీ పెజ్జంకి టీం నలుగురు మాత్రమే ఉండాలి. సుజాతాలు అన్నమేరీలు బెజ్జంకి టీం. ఓకే చీరలు చూపియండి, నన్ను చూడాలని పెట్టుకోమన్నా. చీరలు చూపియండి. ఓకే ఓకే సుజి ఇచ్చేసాయి. మంచిగా వచ్చిందమ్మా గ్రూప్ ఫోటో. అమ్మ చూడండి, అందరు ఇటు చూడండి, ఫోటో తీస్తున్నారు. బాలక్కకి పంపించాలి మేము. ఆమె ముఖం మీద పెట్టద్దు, ఇట్లా అన్నం తినే సైకిల్ పట్టుకోండి ఒక పక్కకి. కవర్లు కిందేయండి, కవర్లు వేసుకోకండి, కవర్లు కింద వేసుకోండి. అమ్మ టవల్ చూపియకు, చీర చూపి అమ్మ, బ్లూ కలర్ చీర. మల్లవా చీర చూపాలి మల్లవా. ఇక నెక్స్ట్ టీం ఇట్లా రెడీ ఉండాలి, ఇట్లనే కూర్చోబెట్టాలి. అమ్మ ఎల్లో కలర్ చీర, అమ్మ ప్లాస్టిక్ కవర్ కిందకి. లక్ష్మి ఓకే లీలా తీసినవా? పట్టుకో లీలా, తీసుకున్నావా ఫోటోస్? సైకిల్ పట్టుకోండి. ఓకే ఒక్క నిమిషం అందరు, మీరు అందరూ అన్ననే చూడండి. థ్యాంక్ యూ బాలక్క అనండి. ఏమనాలి? ఇప్పుడు థ్యాంక్ యూ బాలక్క, థ్యాంక్ యూ బాలక్క, లవ్ యూ బాలక్క అనండి. లవ్ యూ బాలక్క, థ్యాంక్ యూ బాలక్క, గట్టిగా. ఇప్పుడు అనండి 1 2 3 స్టార్ట్. థ్యాంక్ యూ బాలక్క. ఇప్పుడు 2 గంటలు కూడా అన్నం పెట్టాం, 1 గంట పెడతాం. మళ్ళీ అనండి థ్యాంక్ యూ బాలక్క, లవ్ యూ బాలక్క. లవ్ యూ చెప్తలేరేంది? మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఒకటే, నేను 1 2 3 అంటే అందరూ ఒకటేసారి 1 2 3. థ్యాంక్ యూ బాలక్క.
గుడ్. ఓకే, 400 మందిని మీది ఒక బ్యాచ్. ఒకరిదొకరు తీసుకోకండి అమ్మ, ఎవరు కవర్ వాళ్ళు మంచిగా పెట్టుకోండి జాగ్రత్త. ఇక మన కవర్లు పోతాయని భయపడతాను ఫస్ట్. నెక్స్ట్ సిద్దిపేట వాళ్ళు రెడీగా ఉండండి. సుజాత, లక్ష్మి. అందరు మీరే వచ్చిందా వేరే వాళ్ళు వచ్చిందా? అందరూ డిస్కషన్ అయిపోతుందా? వేరే వాళ్ళు వచ్చినట్టున్నారు కదా. మళ్ళీ లలిత ఎవరు మీ దాంట్లో? ఇక్కడ లలిత ఎవరు సిద్దిపేటలో? జ్ఞానం సుజీ 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 వాళ్ళకి కూడా చీరలు తీసి చేతులు పట్టి ఒకటేసారి చీరలు తీసి చేతులు పట్టి మళ్ళీ లేట్ కాకుండా ఉంటారు. ముందర స్టేజ్ ఎక్కండి అమ్మా. చిన్న వయసులో ముందర కూర్చోండి అమ్మా. చిన్న వయసులో ముందర కూర్చోండి. హైట్ ఉన్న వాళ్ళు వెనక నిలబడండి. చాలు, తక్కువ మంది ఉన్నారు కదా, ఇంతవరకు చాలు. ఏర్కపోండి, నిలబడండి. ఇంకెవరు కూర్చోండి, నిలబడాలి. వెనక తక్కువ మంది కదా మీరు. చీర తీయండి. అన్నది శైలి పట్టుకోండి. కొంచెం దగ్గర జరగండి. సిద్దిపేట చిన్నది, దగ్గరికి జరగాలి. అంతే ఉన్నారు కదా, 35 మంది కాబట్టి నిలబడమ్మా. అమ్మ నిలబడి కొంచెం మంది ఉన్నారు కదా మీరు. పియండి ఫస్ట్. తీసిన మమ్మల్ని మంచిగా వస్తుంది. ఓకే, అయిపోయింది కదా. ఒక్కసారి గెస్టులు ఏమనుకోకపోతే పక్కకు జరిగితే వాళ్ళ దగ్గర జరుగుతారు, ఫోటో తీస్తాం. గెస్టులది అయిపోయింది. ఒక్కసారి గెస్టులు కొంచెం దగ్గర జరగండి. మీరు ఇంకా గెస్టులు చెప్పుకున్నారు, మీరు జరగండి. దగ్గరికి మీరు జరగండి. గెస్టులు లేకుండా ఫోటో తీయాలి మీరు. ఇందాక ఏం చెప్పినా నేను? బాలక్కకి ఏమో చెప్పమన్నా. థ్యాంక్ యూ బాలక్క. మంచిగా 1 2 3 స్టార్ట్. ఐ లవ్ యూ బాలక్క. వచ్చింది అమ్మ లీలా. ఈ ఫొటోస్ ఎవరు తీసినా ప్లీజ్ నాకు ఫార్వర్డ్ చేయరా. ఆయన ఎవరో తీస్తున్నట్టున్నారు. ప్రెస్ నాకు పంపిస్తావు అయ్యా? దిగండి ఇంకా. కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోండి. నిలబడండి, వెనక నిలబడండి. కూర్చుంటామా? కూర్చునే వాళ్ళు కింద కూర్చోండి. ఇప్పండి 35 మంది కూర్చోండి. కూర్చోండి. 29 ఇక్కడమ్మా. అమ్మా కొంచెం వెనుకున్నారు, కొంచెం ముందుకు జరగండి. వాళ్ళకి దూరంగా ఉన్నారు, కొంచెం ముందుకు జరగండి. అమ్మ వెనుక నిలబడ్డ వాళ్ళు కొంచెం ముందుకు జరగండి. రెడీ? ఇది చూడండి, ఇక్కడ నవ్వండి కాస్త, ఇట్లా అనండి. అయ్యో ఓకే, అయిపోయిందమ్మా. తీసినావా లీలా? నెక్స్ట్ దిగండి అమ్మ. ఇంకా ఇటు నుంచి దిగండి. సరే, నువ్వు 61 అంటే 62 అంటావు. నీ చీరలు నీకు ముండలో కట్టే ఉన్నాయి. ఎన్నైనా ఎన్ని ఎవరు కట్టి పెట్టినావు కానీ ఇక్కడ కూర్చోబెట్టడం. ఇక్కడ కూర్చోబెట్టండి. కొంచెం జరగండి అన్నమాట. ఇక్కడ పక్కన
పట్టుకుంటున్నారు పడతారు. నేను నిలబడతాడు పోండి. సుఖీ అంటే బాగున్నాను. ఇగో కొంతమంది మోకాల మీద ఉండాలమ్మా. ఇట్లా సగం కాలుతో కూర్చోండి. ఇట్రండి ఇట్రండి, ఒక ఇద్దరు ముగ్గురు ఇట్రండి. ఇప్పుడు హుజరాబాద్లో వచ్చిన వాళ్ళందరూ 60 మంది నాకు సానుభూతి పండుగ రోజు కనబడాలి. ఇట్రండి ఇట్రండి అమ్మా. ఇట్లా ఇట్లా ఇక్కడ కూర్చో. పిల్లలు 16 చీరలు ఇట్లా పట్టుకోండి. కొట్టది మీరు బదిలేనా చీరలు అందరూ కనబడాలి. ఇప్పుడు చీరలు తెచ్చుకోవాలి. మరి అంతే అమ్మా ఏంది జోదక్క అందరి మూల కూర్చుంటే ఎట్లా ఇట్రండి. అందరు ఇక్కడ కూర్చుంటే ఎట్లా ఎక్కడ పాడారు ఫోటోకి పాడారమ్మా. మీరు లేవరు అమ్మా. నువ్వు కూడా హ్యాండిక్యాప్ ఉంది వీడియో వస్తూ ఉందా అట్లా ఎట్లుంటుంది? హుస్నాబాద్ టీం జాయిన్ కాండి. కాజా రస్తా లీలా హుస్నాబాద్ వాళ్ళు కనబడద్దు. ఓకే అమ్మ ఇటు చూడండి. ఇటు 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 నిలబడమ్మా నువ్వు. అమ్మా ఓ అమ్మ నీకు కూర్చోవద్దు కాకపోతే నిలబడు నిలబడా. ఓకే చూస్తున్నారా ఇటు కృష్ణవా సుమలత ఫోటో కాజా లీలా ఎంతసేపు లేపుతా వీడు చూడు దగ్గర జరగండి. అమ్మ నువ్వు కొంచెం కింద పెట్టు చీర. అమ్మ నువ్వు కింద సుమలత మంచిగా తీసినావా? నేను నెంబర్ తీసుకొని ఫొటోస్ అన్ని తీసుకోండి. ఓకే ఓకేనమ్మా దిగండి. ఇంకా ఇట్లా దిగండి అమ్మ. అట్లయినా పర్లేదు. బరాబర్ ఉన్నారు 39 ఉన్నారు. నేను కూడా వేసుకున్నాను. ఓకే హుస్నాబాద్ వాళ్ళ గెస్ట్లు కూడా కొంచెం హుస్నాబాద్ టీమ్ తోటి జాయిన్ అవ్వండి. హలో నవ్వండి కొంచెం. ఓకేనా వచ్చిందమ్మా? ఓకే దిగండి. నెక్స్ట్ మా పిల్లలు పిలుచుకుంటాం. అన్నం పెట్టుకుంటారు. అమ్మా మీరు అక్కడే ఉండండి. సారీ అక్కడే ఉండండి.
అందరు ఇక్కడ పట్టారు. సరోజ్ నన్ను కోఆర్డినేటర్ బాబా ఇప్పుడే అసలు అవ్వండి. అమ్మ దీని మీద ఎక్కి తీయరా కొంచెం. హలో చెప్తా, హాయ్ చెప్పండి. హలో 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 హలో. ఒక్కసారి మీ కుడి చేతితో చీర పట్టుకోండి. ఒకటి చెయ్యి. ఆ కుడి చేతితో చీర పట్టుకోండి. అమ్మ కవర్లు కాదు, పెట్టమన్నా నేను. కవర్లు కాదు, చీర మాత్రమే. ఇట్లా చూపియండి. తీస్తానమ్మ, తీసి బాలకం పెడతాను. ఇది హలో చూడండి అందరు ఇటే. ఓకే రెడీ 1 2 3. నవ్వండి అమ్మ కాస్త. అమ్మ చీర పెడితే ఎంత సంతోషంతో వెలిగిపోతుంది మన ముఖం. అట్లనే ఉండాలి. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం తెలుసుకో. సింగారమనే దారంతో నేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర. మమకారమనే మగ్గం నేసింది చీర. చీరలోని గొప్పతనం, ఈ చీరలు కట్టి ఆడతనం పెంచుకో. చీరలో చాలా గొప్పతనం ఉంది. విదేశాల వనితలు ఎవరన్నా వస్తే మనం ఇచ్చేది చీరే. ఆ రంగు చీర సూపర్ ఉంటుంది. మీరు కట్టుకుంటే ఈసారి సాలిడారిటీకి అంటే సానుభూతి పండుగకి ఎవరికైతే ఇంకా కాలేదో వాళ్ళందరూ వీలైతే కట్టుకుంటారండి. ఒక హుస్నాబాద్ ఒక్కటే అయిపోయింది సాలిడారిటీ. మిగతా వాళ్ళందరిది ఇంకా ఉన్నాయి. జమ్మికుంట ఉంది, హుస్నాబాద్ ఉంది, బెజ్జెంట్ ఉంది, సిద్దిపేట ఉంది. అట్లా చెప్పాను మా అమ్మ వాళ్ళకి. అందరూ కట్టుకొని వస్తారు. ఆ రోజు మా జమ్మికొండ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కరీంనగర్లో. ఏం నేర్చుకున్నావు ఈరోజు? ఇది చాలా ఇది థర్డ్ టైం రావాలి. ఎట్లా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది? అంటే ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైనా డబ్బులు ఫీల్ అయ్యేవాళ్ళు వచ్చిన తర్వాత హ్యాపీ ఉంటుంది. అంటే అందరిలో మనం ఉన్నాం కదా, ఏం కాదు అనే ఫీలింగ్ వస్తుంది. ప్రియా, నేను మాతృశ్రీ కాలేజీ విజయవాడ మాతృశ్రీ కాలేజీలో పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్నా. నేను ఆల్రెడీ థర్డ్ టైం ఇక్కడికి రావడం. నాకు ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఆల్రెడీ 2 times అన్నీ అందించింది. ఇది థర్డ్ టైం నేను తీసుకోవడం. నేను ఒక్కదాన్ని ఇలా ఉన్నాను కావచ్చు అనే బాధ ఉన్నది. కాకపోతే నాలాంటి ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే మేము ఇట్లా ఉన్నామని చెప్పేసి బాధ అనిపిస్తుంది. కానీ ఆ దేవుడు ఇచ్చిన వరం మనం ఏం చేయలేము. అమ్మ మరి ఇట్లా పెద్దగా అయింది. మీరు ముగ్గురు ఇట్లా వస్తారమ్మా. అబ్బాయి ఎత్తుకొని రావాలి ఇక్కడ. తీరా మళ్ళీ చెప్పు. అమ్మ మీరు జరగరా అన్నమేరి. అట్లా వాళ్ళ ముందర చప్పట్లు కొట్టండి పిల్లలు, కింద కూర్చున్న పిల్లలు చప్పట్లు కొట్టండి బాలమ్మకి. అంటే మీ గురించి ఆలోచన చేసి మీకు ఏది కావాలో ఏది ఇవ్వాలో ఆలోచన చేసి తయారు చేసి ఇంత దూరం తీసుకొచ్చిన లతక్కకి, జ్యోతికి, వాళ్ళతో పాటు పనిచేసే సరళక్కకి, అమూల్యకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి నాన్న. ఎంతో పని ఉన్నా కూడా ఫుల్ టైం మనతో పాటు ఉన్న
లింగమూర్తి అంకుల్కి, అక్కడ ఉన్న పెద్దలందరికీ ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదామా? వెరీ గుడ్. మీరు మంచి వాళ్ళు, బాగా చదువుకోండి. ఏ ధనం ఇస్తాడు కదా, కాబట్టి ఎక్కువ శ్రద్ధ తోటి మంచిగా చదువుకోండి. విష్ ఆల్ ద బెస్ట్ అన్న. అయిపోయిందమ్మ ఫోటో. గార్డియన్స్ మీ పిల్లల దగ్గర మీరే పట్టుకోండి. లంచ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు తీసుకొని. థ్యాంక్ యూ. ఫోన్ చేసిన